భారతదేశం ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క చరిత్ర చెప్తూ ఉంటుంది. మరి ఆ దేవాలయాలకి సంబంధించిన ఆర్కిటెక్చర్ అయితే ఒక అద్భుతం అని చెప్పాలి. మరి అలాంటి దేవాలయాల్లోనే ఒకటి తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ ఆలయం, అలాగే తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయం. ఈ రెండు దేవాలయాలు అద్భుతమైన కట్టడాలతో నిర్మించడం జరిగింది. ఈ ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇటువంటి ఆలయాలు మన చరిత్రలో ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటాయి. ఈ రంగనాథ స్వామి ఆలయంలో ఎన్నో గోపురాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఏషియాలోనే అతి పెద్ద గోపురం ఈ రంగనాథ స్వామి ఆలయంలోనే ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి ఆలయంలోలానే దర్శనమిస్తారు. చుట్టూ ఎటు చూసినా గోపురాలే. మీరెప్పుడైనా గమనించారా? మెకానిజం అంటే ఏంటో తెలియని ఆ రోజుల్లోనే ఇదంతా కూడా చేత్తోనే చెక్కారు. ఇక్కడే అర్థమవుతుంది మన భారతదేశం యొక్క గొప్పతనం. మరి ఇంకొక అద్భుతం తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనం అలానే చూస్తూ ఉండిపోతాం. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ కట్టడం. చోళ రాజుల చేత నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో ఉన్న మహాశివలింగం మరొక అద్భుతం. ఫుల్ వీడియోతో తొందరలో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, మీ హంగ్రీ ట్రావెలర్.